వాహనాలు నిర్ణీత వేగంతో ప్రయాణించేటటువంటి సందర్భంలో ఇంజన్ వెలువరించేటటువంటి కంపనాల ప్రభావం వల్ల వాహనం నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దం వస్తుంది. దీనికి కారణంగా కూడా ఇంజిన్ ఫ్రీక్వెన్సీకి వెహికల్ యొక్క బాడీ అనేది కూడా అదే ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటటువంటి సందర్భంలో ఈ ప్రత్యేక శబ్దం వెలువడడాన్ని మనం చూస్తాం. బస్సులు నిర్ణీత వేగంతో ప్రయాణించేటటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి కిటికీలు కూడా కంపించేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి రీజన్ కూడా మనం ఇంజిన్ ఫ్రీక్వెన్సీ, ఈ కిటికీల యొక్క కంపించే ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినప్పుడు అనునాద ప్రక్రియ వల్ల ఈ రకమైనటువంటి శబ్దం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీని తర్వాత మనం చూసినట్లయితే కవాతు చేసేటటువంటి సందర్భంలో సైనికులు వంతెనల మీదుగా నడిచేటటువంటి సందర్భంలో వారిని కవాతు చేయడం ఆపేయమని చెప్తారు. ఇక్కడ ఒక ఎక్సెంప్షన్ అనేది ఉంది. ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి నది కావచ్చు, కాలువ కావచ్చు, దాని నుంచి నీరు గనక ప్రవహించని సందర్భంలో కవాతును ఆపివేయమని చెప్పేసి అంటారు. ఒకవేళ నది నిండుగా లేదా బ్రిడ్జిని ఆనుకుంటూ నీళ్లు గనక ప్రవహించేటటువంటి సందర్భంలో కవాతు ఆపివేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ కవాతు వల్ల ఏర్పడేటటువంటి ఆ శబ్దాల యొక్క పౌనఃపున్యం ఏదైతే ఉందో ఆ శబ్ద పౌనఃపున్యానికి బ్రిడ్జ్ యొక్క కంపించే పౌనఃపున్యం కనుక మ్యాచ్ అయిందనుకోండి, నీళ్లు లేనటువంటి సందర్భంలో బ్రిడ్జి కంపించడం ద్వారా కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. అదే నీళ్లు ప్రవహించేటటువంటి సందర్భంలో ఈ ప్రమాదం అనేది ఉండదు.